హాయ్ అండి, నమస్తే. ఈరోజు స్పెషల్గా చేసుకునే రెస్టారెంట్ స్టైల్లో పన్నీర్ కర్రీని చూపించబోతున్నాను. దీనికోసం ఒక పెద్ద సైజు ఆనియన్, చిన్న సైజు 4 టమాటాలు తీసుకోవాలి. టెన్ నుంచి 15 వరకు కాజు తీసుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద సైజు ఆనియన్ని కట్ చేసుకొని ఫ్రై ప్యాన్ తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఈ ఆనియన్స్ కొంచెం ఫ్రై చేసుకోవాలి. అందులోనే కట్ చేసుకున్న టమాటోస్, 2 పచ్చిమిర్చి, బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు 4 వేసుకొని ఒక 2 minutes ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి. ఫ్రై అయ్యాక ఇందులో వేడి నీళ్ళలో నానబెట్టుకున్న కాజు కూడా వేసుకోవాలి. అలా 10 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన టమాటోస్ని కొద్దిసేపటి వరకు చల్లారనివ్వాలి. దీన్ని ఇప్పుడు మిక్సీలో వేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. మెత్తగా ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి. పన్నీర్ కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకొని కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మళ్ళీ ఫ్రై ప్యాన్ తీసుకొని అందులో 2 స్పూన్స్ నెయ్యి లేదా బటర్ వేసుకోవాలి. దీనిలో టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ కారం, ఫైన్గా మిక్సీ చేసుకున్న పేస్ట్ని ఇందులో వేసుకొని కొంచెం గరం మసాలా, కస్తూరి మేతి కొంచెం వేసుకొని ఒక 5 to 10 minutes ఉంచాలి. ఇప్పుడు పన్నీర్ ముక్కలకి ఈ గ్రేవీ అంతా పట్టుకునేలా ఉడికించుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని రుచిగా ఉండే పన్నీర్ గ్రేవీ మసాలా రెడీ అయింది.